వనపర్తి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు విధి నిర్వహణను ధర్మబద్ధంగా చేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. అధికారులు ఒక పార్టీ కార్యకర్తల్లా పని చేయకూడదని సూచించారు. ప్రజలకు సేవ చే బాధ్యతలో ఉన్న అధికారులు తప్పులకు తావు ఇవ్వకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. సవాయిగూడెం, సోలిపూర్ గ్రామాలలో అధికారులు అధికార పార్టీకి సహకరించారని ఆరోపించారు. ఆ రెండు గ్రామాలలో తాము నైతికంగా గెలిచామని అన్నారు. అవసరమైతే 5-6 నెలలలో కోర్టు నుండి రీఎలక్షన్ ఆర్డర్లు తెస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం చెప్పుకుంటున్నట్లు ఏ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని అన్నారు. నిజంగా గొప్ప వాళ్ళైతే ఎన్ని నిధులు మంజూరు అయ్యాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వనపర్తి నుండి A24 న్యూస్ కొరకు రిపోర్టర్ జియా. కొంత అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మరి అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు విధి నిర్వహణ అనేది ధర్మపూర్వకంగా చేయాలి. ఒక పార్టీకి కార్యకర్తలు కాదు, మీరు ప్రభుత్వానికి ప్రజలకు సర్వెంట్లు కనుక అలాంటి తప్పులకు తావు ఇవ్వద్దని చెప్పి మరొకసారి అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆ రెండు ఏదైతే సవాయిగూడెం కానివ్వండి, సోలిపూర్ కానివ్వండి, ఆ రెండులో నైతికంగా మేము గెలిచినాం. మరి కోర్టు ద్వారా మేము 5-6 నెలల్లోనే తప్పకుండా దానికి మళ్ళీ రీఎలక్షన్కి కోర్టు నుంచి తప్పకుండా ఆర్డర్లు తీసుకొస్తాం. మరి ఇవాళకి కూడా కాంగ్రెస్ పార్టీ ఇక బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు ఇస్తానన్న దాంట్లో ఒకటి అమలు చేయలేదు. ఆ ఫ్రీ బస్ కూడా మీరు అమలు చేసినట్లు కాదు. అది ఆ ఫ్రీ బస్ కూడా ఎవరు పోవడం లేదు. ఎందుకంటే